కోనసీమ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు. అయితే అత్యాచారం చేసిన అనంతరం ఎవరికైనా చెప్తే చంపుతానంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు యువకుడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. బాలిక ఇంటి సమీపంలో ఉండే కలడి సతీష్ బాలికపై అఘాయిత్యం చేశాడు. 10వ తరగతి చదువుతుంది ఆ బాలిక. అయితే బాధితురాలని తన ఇంటికి తీసుకెళ్లి మైనర్ బాలికపై సతీష్ అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెప్తే చంపుతానంటూ కూడా బెదిరింపులకు దిగారు. హైదరాబాద్లో బాధితురాలి తండ్రి నానమ్మ ఉంటూ ఉన్నారు. అతకు ఆరోగ్యం బాగలేని కారణంగా ఆమెను చూసేందుకు ఈ నెల 10న హైదరాబాద్కు వచ్చింది బాధితురాలు తల్లి. 11వ తేదీ అమ్మాయి కనిపించడం లేదని తల్లికి ఫోన్ చేశారు. ముమ్మిడివరం పిఎస్లో బంధువులు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తనిఖీలు పోలీసులు చేసిన సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు పాప ఆచూకీ అనేది లభ్యమైంది. 13వ తేదీ హైదరాబాద్ నుంచి ముమ్మిడివరం తల్లి చేరుకుంది. అసలు ఏం జరిగిందని పాపను ఆరా తీస్తే ఏడుస్తూ అసలు విషయం బాధితురాలు చెప్పడం జరిగింది. తన కూతురికి ఇలా జరగడంపై తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై ముమ్మిడివరం పిఎస్లో కూడా ఫిర్యాదు చేసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా తల్లి డిమాండ్ చేస్తుంది. అయితే 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఇంటి సమీపంలో ఉండే సతీష్ అత్యాచారానికి పాల్పడడం పట్ల అటు స్థానికులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మైనర్ బాలిక కావడంతో ఆ పాప తల్లి అడగగానే చెప్పింది విషయం. తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలి, తన పాపకు ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణమైన సతీష్ను విడిచిపెట్టొద్దంటూ కూడా తల్లి డిమాండ్ చేసిన పరిస్థితి. అసలు తన బాలికకు ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన సతీష్ను ఏం చేయాలని తల్లి చెప్తోంది. అసలు కుమార్తెకు ఈ విధంగా జరగడం పట్ల ఆమె ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అన్నదానికి సంబంధించి ఆమె మాటల్లోనే విందాం. అదే నేను మొన్న 10వ తారీఖుని 12/25 నుండి హైదరాబాద్ వెళ్ళానండి మా ఆయన దగ్గరికి అండి. మా అత్తయ్య గారికి ఒంట్లో బాగలేదంటే అండి చూడడానికి. అయితే తర్వాత మరుసటి రోజు 11వ తారీఖు 12/25 నుండి మా పాప కనిపించట్లేదు అని చెప్పి 11, 12 మధ్యలో అండి వెతుక్కున్నారని దొరకకపోయేసరికి అండి పోలీసు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు పాప మిస్సింగ్ అయిందని. అయితే ఇంకా కంప్లైంట్ ఇవ్వగానే పోలీసు వారు 2:30 సమయానికి వచ్చారండి. పాప మాకు 4 టైంకి దొరికిందంటే అండి నాకు వెంటనే తెల్లవారుజామున 3:30, 4 ప్రాంతంలో కాల్ చేశాను. నేను వెంటనే మళ్ళాడు 12వ తారీఖున వెంటనే బయలుదేరి 13 రావటం జరిగిందండి. వచ్చిన వెంటనే ఏమ్మా ఏమైందమ్మా అని అడిగితే ఇలాగా కాలాడి సతీష్ అనే కుర్రాడు నన్ను ఇలా చేసాడమ్మా, బెదిరించి మాట్లాడతానని చెప్పి పిలిపించి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేయడం జరిగింది. ఏమంటారని నేను చెప్పలేదమ్మా, నేను బెదిరించారు నన్ను అని అన్నదండి. నేను వెంటనే తొట్టుకోలేక వెంటనే ముమ్మడివారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగిందండి. మా పాపకు వచ్చండి 10th క్లాస్ చదువుతుందండి, 14 సంవత్సరాలండి అమ్మాయికి. చాలా అన్యాయం జరిగిందండి. ఇలాగే ఏంటని గ్రామ పెద్దలు చెప్తాండి రాజకీయ పరంగా సెటిల్మెంట్ చేసేద్దామనే వచ్చారు తప్పండి అయ్యో బాబు అని మాకు కొంచెం ఎదరికి ప్రోత్సహించలేదండి. వెనక ముఖమే చూసారండి. నేను ఇంకా అక్కడే పోలీసు వారి దగ్గర అండి 13వ తారీఖు సాయంత్రం ఈవినింగ్ దాకా అక్కడే ఉంటాండి. ఎస్ఐ గారు కొంచెం తీసుకుండండి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మా అమ్మాయికి ఇలాగ జరిగింది విషయాన్ని ఏ బిడ్డకి జరగకూడదండి అన్యాయం. అలాంటిది ఇంత చిన్న వయసులో ఆ పిల్లకి అలా చేసినందుకని చర్యలు తీసుకోవాలండి అబ్బాయిని. ఇక మొత్తంగా చూసినట్లయితే పాప తల్లి కూడా ప్రధానంగా నిందితుడిని శిక్షించాలి, తమ కుమార్తెకు ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన సతీష్ను ఏమాత్రం విడిచిపెట్టొద్దంటూ కూడా ఆమె తమ ఆవేదన వెళ్లబోసుకుంది. మరోవైపు పోలీసులను కూడా వారిని శిక్షించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివశంకర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివశంకర్, చెప్పండి, అసలు బాలికకు సంబంధించి సతీష్ అంటే ఎప్పటి నుంచి అతను బాలికను ఈ విధంగా చూడడం జరిగింది? అసలు బాలికను ముందు నుంచే గమనించి ఈ విధంగా చేశాడా, లేకపోతే ఏం జరిగింది అక్కడ? అసలు ఏదైతే మైనర్ బాలికపై అత్యాచారం కేసు అయితే స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సతీష్ అనే వ్యక్తి కూడా ఇంటికి సమీపంలోనే ఉంటాడని అయితే తెలుస్తుంది. అయితే సమీపంలో ఉన్న ఇంట్లోనే ఉండి ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేయడం, ఆ అమ్మాయి తోటి చనువుగా ఉండడం, మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడని. అయితే తల్లి లేని సమయంలో తండ్రి
అత్తగారు కూడా హైదరాబాద్ లో ఉంటారు. సో హైదరాబాద్ లోనే ఉంటారు. తల్లి మాత్రమే ఇక్కడ ఉంటుంది. తల్లితో పాటు ఆ బాలిక మాత్రం ఇక్కడ ఉంటుంది. అయితే ఆ బాలిక సంబంధించి మొత్తం పూర్తి అబ్జర్వేషన్ లో పెట్టుకున్న నిందితుడైతే ఆ తల్లి లేని సమయంలో అయితే ఇలాంటి అఘాయిత్యాలు గొడిగెట్టినట్టుగా అయితే తల్లి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ అత్తగారికి హెల్త్ బాగాలేదని చెప్పి హైదరాబాద్ వెళ్లి 2-3 రోజులు ఉంటారనే సమాచారం తెలుసుకున్న ఇతను ఇలా చేశాడు అని చెప్పి అయితే సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే గ్రామ పెద్దలందరూ కూడా అండగా నిలవాల్సింది పోయి రాజకీయంగా సెటిల్మెంట్ చేస్తాము, మీకు ఏం కావాలో చెప్పండి అని అడుగుతున్నారంటూ కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేయడం అయితే బాధాకరమనే చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు సేకరిస్తున్నారు. అసలు ఎప్పటి నుంచి ఆ సతీష్ అనే వ్యక్తి అబ్జర్వేషన్ లో ఉన్నాడు, అసలు ఆ అమ్మాయికి ఎప్పటి నుంచి టచ్ లో ఉన్నాడు, ఎలా పరిచయం అయ్యాడు, ఎప్పుడు తీసుకెళ్లాడు అనే ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఆ వైద్య పరీక్షల నిమిత్తం అయితే ఈ రోజు బాలికని అయితే ఈ రోజు స్కానింగ్ సెంటర్ కి కాకినాడ తరలించనున్నారు కృష్ణ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. ఇక మొత్తంగా అయితే బాధితులపై కఠినంగా శిక్షించాలంటూ కూడా, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా బాధితురాలి తల్లి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. రేపు చేసే తన బిడ్డ జీవితాన్ని నాశనం చేశాడంటూ కూడా ఆమె వాపోయింది. అయితే ముమ్మిడివరంలో బాలిక అత్యాచార ఘటన తీవ్ర సంచలనాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. చుట్టుపక్కల వాళ్ళు కూడా తమ పిల్లలను బయటకు పంపాలంటేనే భయపడే పరిస్థితి అక్కడ క్రియేట్ అయిందని చెప్పాలి. సతీష్ లాంటి యువకులను కఠినంగా శిక్షించాలంటూ కూడా అటు ఆ ప్రాంత వాసులు కూడా కోరుతూ ఉన్నారు. తన ఇంటికి తీసుకెళ్లి మైనర్ బాలికపై సతీష్ అత్యాచారం చేయడం మాత్రమే కాకుండా ఎవరికైనా చెప్తే చంపుతానంటూ కూడా తీవ్రంగా బెదిరింపులకు ఆమెను గురి చేసిన పరిస్థితి. దీంతో బాలిక భయపడిపోయింది. అయితే తల్లి వచ్చి ఆరా తీసిన క్రమంలో బాలిక సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది అన్న వివరాలు తల్లికి చెప్పడంతో తల్లి పిఎస్లో ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసులు కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులపై కఠినంగా శిక్షించాలి అంటూ కూడా తల్లి డిమాండ్ చేసిన క్రమంలో పోలీసులు ఆ దిశగా సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.